నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడైనటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య గావించబడి దాదాపు 6 సంవత్సరాలు పైబడింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటికీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర 21 మంది ఎంపీలు రాజ్యసభలో మంచి పట్టు ఉన్నప్పటికీ, నరేంద్ర మోడీ దగ్గర మంచి పలుకుబడి ఉన్నప్పటికీ కూడా ఈ కేసును ఛేదించలేకపోయారు అంటే దాని అర్థమేమో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య ఎవరు చేశారని చెప్పి. కానీ న్యాయపరంగా వాళ్ళని పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె అయినటువంటి వైఎస్ సునీత గారు ఎక్కడి గడపలేదు, దిగని గడపలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావించబడుతున్నటువంటి అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆల్రెడీ ముందస్తు బెయిల్లో ఉన్నాడు. ఈ ముందస్తు బెయిల్కు సంబంధించి సుప్రీంకోర్టు సిబిఐనైతే ఒక ప్రశ్న అడిగింది. అదేంటంటే, ఇక్కడ చూడండి, వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా అంటే తదుపరి దర్యాప్తు చేయమంటారా వద్దంటారా, మీ అభిప్రాయం చెప్పండి. సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశము, దాని ఆధారంగా నిందితుల బెయిల్లపై నిర్ణయం వెలువరిస్తామని స్పష్టీకరణ. సో సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది ఏంటంటే, దర్యాప్తు అవసరమా లేదా అని కనుక మీరు చెబితే ఆ ముందస్తు బెయిల్ ఏవైతే ఉన్నాయో దేన్ని రద్దు చేయాలా, ఎవరికి బెయిల్ ఇవ్వాలి అనేటువంటి విషయం మీద మేము విచారణ చేపడతామని కూడా చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా చెప్పాలంటూ సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాని ఆధారంగా నిందితుల బెయిల్ రద్దు, మంజూరు పిటిషన్లపై విచారణ చేపడతామంది. కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని, ఎర్రగంగిరెడ్డికి బెయిల్ ఇవ్వద్దని, అంతిమ కుట్రదారులను తేల్చేలా దర్యాప్తును కొనసాగించాలని, తమను ఇరికించాలని పెట్టిన కేసులను రద్దు చేయాలంటూ వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి పిటిషన్లు వేశారు. సో వైఎస్ వివేకానందరెడ్డి గారు కూతురు కోడలైతే అవినాష్ రెడ్డికి, అదేవిధంగా భాస్కర్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ చేయండి, శివశంకర్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ చేయండి, అదేవిధంగా ఎర్రగంగిరెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితుడుగా ఆయనకు కూడా బెయిల్ ఇవ్వద్దని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ వేశారు. సో ఈ పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు అయితే సిబిఐని తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనేటువంటి విషయం మీరు స్పష్టం చేస్తే మేము విచారణ చేపట్టి అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలన్నా కొనసాగించాలనే దాని మీద నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పుకొచ్చారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఒకానొక కారణమైనటువంటి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఏదైతే ఉందో, వీళ్ళే చంపేసుకుని ఎవరు చంపారనేది అందరికీ తెలుసు. చంపినోళ్ళు లొంగిపోయారు. చంపినోడే నేనే చంపినాను, నన్ను చంపమని చెప్పింది పలాని వాడు అని చెబితే కూడా దిక్కు దివానం లేదు ఈ కేసులో. వాళ్ళ సొంత అన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా సొంత చిన్నాన్నను చంపిన వాడినే పట్టుకోలేనప్పుడు ఆ పదవి ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అని చెప్పే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించి ఆ 151లో నుంచి 5 లేపేశారు. సో ఏ హత్య కేసును బేస్ చేసుకొని, ఏ హత్య కేసును వాడుకొని హత్యా రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చాడో అదే హత్య కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో చావు దెబ్బ కొట్టింది. జస్ట్ మిస్ అయ్యాడు అవినాష్ రెడ్డి. ఆ వైఎస్ షర్మిల గారు కనుక పోటీ చేయకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కడప పార్లమెంటును కూడా కైవసం చేసుకునేది. కడపలో వైఎస్ఆర్సీపీ ఉనికి కోల్పోవడానికి ప్రధాన కారణం కూడా అవినాష్ రెడ్డి అని చెప్పి ఒక ఆరోపణ కూడా ఉంది. అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేయడం వల్ల ఆ ఎమ్మెల్యే సీట్లలో, అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఏదైతే ఉందో ఆ మర్డర్ ఎవరు చేశారని కడప ప్రజలకు తెలుసు కాబట్టే ఆ విధమైనటువంటి తీర్పు ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కొక్క కష్టము చుట్టుముడతా ఉంది. అందులో ప్రధానంగా మొన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్, ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ శివశంకర్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరిని పక్కన పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విధేయుడు తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డి అరెస్టు కాబోతున్నాడు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ క్యాన్సిల్ కాబోతుంది. సో వైఎస్ వివేకానందరెడ్డి ఫైలు ఇప్పుడు జోరుగా ముందుకెళ్తా ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు బెయిల్ క్యాన్సిల్ చేయాలని, అదేవిధంగా ఎర్రగంగిరెడ్డికి ఎవరైతే ఉన్నారో ఆయనకి బెయిల్ ఇవ్వద్దని చెప్పి వైఎస్ వివేకానంద
వివేకానంద రెడ్డి గారు కూతురు వేసినటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు అయితే స్పందించింది. సో ఇప్పుడు గనుక సిబిఐ గనుక సుప్రీంకోర్టుకి విచారణ అవసరమని చెబితే విచారించి అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయి అవినాష్ రెడ్డి జైలుకు పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అవినాష్ రెడ్డి గనుక అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డికి మరొక గట్టి దెబ్బ కూడా తగిలేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడతా ఉంది. సో మొన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రేపు అవినాష్ రెడ్డి ఇలా ఒక్కొక్కరు జైలుకి వెళ్తా ఉన్నారు. గెలిచిందే 4 సీట్లు అనుకుంటాను, అందులో 2 ఎంపీలు పోతే ఇంక మిగిలేది 2 ఎంపీలే. సో ఇంక చూద్దాం మరి అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.